దేవుని స్వరము వినుట లేదా దేవుని చేత నడిపించబడుట అనే అంశం మీద ధ్యానిస్తున్నాం. మూల వాక్యాలుగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు కాక యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం, ఈ 2 వచనాల్ని మనము మూల వాక్యాలుగా గమనిస్తూ వచ్చాం. యెషయా 48:17లో దేవుడు ఏమంటున్నాడు? నిన్ను మీ ప్రయోజనము కొరకు బోధించువాడను నేనే. నీవు నడవవలసిన త్రోవను నడిపించువాడను నేనే. గమనించండి, మనము నడవాల్సిన త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవ నీ అంతట నువ్వు కనుక్కోలేవు, కానీ దేవుని సహాయము చేత నువ్వు ఆ త్రోవను కనుక్కోగలవు. ఎప్పుడైతే ఆ త్రోవలో నువ్వు నడుస్తావో అప్పుడు నువ్వు బహుగా ఫలించదవు. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? ఐ యామ్ ద లార్డ్ దై గాడ్ దట్ టీచెత్ thee టు ప్రాఫిట్. దేవుడు, నువ్వు ప్రాఫిట్లో నడవడం దేవుని చిత్తం. నువ్వు నష్టపోవడం దేవుని చిత్తము కాదు, నువ్వు అభివృద్ధి పొందడం దేవుని చిత్తం. నువ్వు నీ జీవితంలో అభివృద్ధిని అనుభవించాలంటే దేవుని స్వరం వినుట నేర్చుకోవాలి. ఆమెను చెప్పండి. దేవుని స్వరము వినుటయే కాక నువ్వు నడవాల్సిన త్రోవ కూడా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపించడానికి, ఏ త్రోవను నడవాలో చూపించడానికి, మనల్ని ఫలభరితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రశ్న ఏంటో తెలుసా? నడిపించబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? హల్లెలూయా. దేవుని నడిపింపు నాకు కావాలి. దేవా, నీవే నన్ను నడిపించు, నన్ను నడిపిస్తూ నన్ను బహుగా ఫలింపచేయు ప్రభువా అనే ఆశ, ఆకాంక్ష మీ హృదయంలో ఉందా? అది ముఖ్యమైన ప్రశ్న. ద్వితీయోపదేశ కాండము 28 మొదటి వచనం చూసినట్టయితే, ఇఫ్ thou shall hearken to the voice of the Lord thy God with diligence అని ఉంది ఇంగ్లీష్లో. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల. చూసారా? శ్రద్ధ లేకపోతే నువ్వు వినలేవన్నమాట. డిలిజెన్స్ లేకపోతే నువ్వు దేవుని యొక్క స్వరమును వినలేవు. డిలిజెన్స్ అంటే ఏంటి? ఉదాహరణకి మన దగ్గర ఒక వజ్రం ఉందనుకోండి, చిన్న డైమండ్. అది ఊడి చేతిలోంచి పడి కింద పడ్డది. అది మార్బుల్ ఫ్లోరింగ్ కాదు, మట్టి ఫ్లోరింగ్ అనుకుందాం. కనపట్టం లేదు, అంత మట్టి ఉంది, ఇసుక ఉంది. అయితే అది ఏంటండి? వజ్రం. అయితే ఎతుకుతూ ఇలా చూసి పర్లేదులే, దొరకలేదు అని వెళ్ళిపోతారు. ఎవరైనా మాట్లాడండి. వెతికాను అంటావు. ఎలా వెతికావు? అశ్రద్ధతో వెతికావు. అర్థమవుతుంది మీకు? ఏమన్నారు? శ్రద్ధతో వినాలంటారు. అయితే ఏం చేస్తాం? దొరకకపోతే దాని విలువ, ఎందుకది? అది మామూలు రాయి కాదు, విలువతో కూడిన రాయి అన్నమాట. ఆమేన్. కాబట్టి అటు ఇటు చూసి దొరకనంత మాత్రాన్ని వెళ్ళిపోతాం? లేదు, చీపురు తెస్తాం. చీపురుతో అంతా మరి తుడిచి ఎక్కడైనా దొరుకుతుందేమో అని వెతుకుతాం. ఇంకా కనపడలేదు అనుకోండి, ఏం చేస్తాం? వదిలేస్తామా? టార్చ్ తెస్తాం. ప్రతి కార్నర్లో, ప్రతి మూలలో, ప్రతి క్రాక్ ఎక్కడన్నా ఉంటాయి అన్నిట్లో కూడా టార్చ్ చేసి వెతుకుతూ ఉంటాం. అది దొరికే వరకు ఆపము వెతకడం. ఎందుకు? మనకు తెలుసు అక్కడ వజ్రం ఉందని. సరిగ్గా వెతుకుతే దొరుకుతుందని కూడా మనకు తెలుసు. ఆమేన్, ఆమేన్. చూడండి, ఎందుకు మీరంత శ్రద్ధ చూపిస్తున్నారు? దాని విలువని బట్టి. దేవుని వాక్యానికి, దేవుని స్వరానికి మీరు విలువ ఇవ్వకపోతే మీరు వెతకరు. అందుకే చాలామంది అయితే బైబిల్ చదవరు, మొత్తానికే చదివినా 2 వచనాలు చదివి అక్కడ పడేస్తారు. బైబిల్ తన వాక్యములో మీ యొక్క సవాలుకి జవాబు ఉంది అనే ఖచ్చితమైన నిదర్శన నీ హృదయంలో ఉంటే, నీకు తెలిస్తే, నువ్వు ఆ జవాబు దొరికే వరకు వెతుకుతూనే ఉంటావు. అది శ్రద్ధ అంటే. ఆమేన్. దొరికే వరకు వెతకడమే శ్రద్ధతో వెతకడం అంటాం. దేవుని స్వరము వినే వరకు మనము గోజాడాలి. ఆయన నడిపింపు తెలుసుకునే వరకు మనము గోజాడాలి. ఆమేన్. ఎందుకు? ఆయన వాగ్దానం చేశాడు, నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు. నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనకి
ఆ శ్రద్ధ కలిగిన హృదయం లేకపోతే, శ్రద్ధ కలిగిన మనసు లేకపోతే, ఏదో క్యాజువల్గా అంటే నిర్లక్ష్యమైనటువంటి మనస్తత్వంతో మనం దేవుని ఎతుకుతే దేవుడు జవాబు ఇవ్వడు. ఇచ్చినా దాన్ని మనం గ్రహించలేము. వినండి ఏమన్నాడు దేవుడు, ఆయన మాటను మనం శ్రద్ధగా వినిన ఎడల, ఆయన ఆజ్ఞలు మనం గైకొనిన ఎడల, అన్ని జనాంగముల కంటే ఎత్తైన స్థలంలో నేను ఉంచదను అన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల, మనం అందరము కూడా ఉన్నతమైన స్థలములో ఉండడమే దేవుని చిత్తం. ఎవడు కూడా చితికిన నలిగిన స్థితిలో ఉండాల్సిన అవసరత లేదు. హల్లెలూయా. అక్కరలేదు, అవసరత లేదు. ప్రతి ఒక్కరు కూడా విజయవంతమైన ఉన్నతమైన జీవితం జీవించగలం ఎప్పుడైతే నువ్వు దేవుని చేత నడిపించబడుతున్నావో అప్పుడు. అంతేకాదు, 2వ వచనంలో ఈ దీవెనలు అన్నీ కూడా నిన్ను వెంబడించదవు అన్నాడు. హల్లెలూయా. నీవు దీవెనల వెనక పరిగెట్టవు, దీవెనలు నీ పెంట పరిగెడతాయి. ఆమెన్. దీవెనల వెంట పరిగెడుతూ దేశాలు పరిగెడుతున్నారు జనం, అక్కడేదో చెట్లకి డబ్బు కాసినట్టు. ఆమెన్. నీ యొక్క అభివృద్ధి, నీ సమృద్ధి ఒక దేశంలో లేదు. నీ అభివృద్ధి, నీ సంతృప్తి, నీ యొక్క సమృద్ధి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? దేవుని రాజ్యంలో ఉన్నాయి. హల్లెలూయా. దేవుని రాజ్యం ఒక దేశంలో లేదు, దేవుని రాజ్యం నీ హృదయంలోనే ఉందన్నాడు. హల్లెలూయా దేవుడు. ఆమెన్. నువ్వు ఈ దేశంలో జీవిస్తూనే గొప్ప కోటీశ్వరుడు కావచ్చు దేవుని నడిపింపు ద్వారా. ఎక్కడో ఇంకో దేశానికి పారిపోవాల్సిన అవసరమే లేదు. దేవుడు మతి మరుపుతో నిన్ను ఇక్కడ పుట్టించలేదు. ఆమెన్. కాబట్టి దేవుడు నడిపిస్తే తప్ప దేశం వదిలి వెళ్ళాల్సిన అవసరత లేదు నీకు. నడిపిస్తాడు దేవుడు కొద్దిమందిని. నడిపిస్తుంటే ఏమాత్రం సంకోచించకుండా వెళ్ళాలి. అబ్రహాముని లేచి రమ్మన్నాడు, తీసుకెళ్ళాడు దేశాలు. ఇస్సాకుని కదలొద్దు ఇక్కడి నుంచి అన్నాడు. ఆయన మాటలోనే నీ అభివృద్ధి ఉంది, ఆయన మాటలోనే నీ సమృద్ధి ఉంది. ఆమెన్. దేశంలో లేదు. కరువులో 100 ఫలమిచ్చాడు ఇస్సాకుకి. విధేయత చూపించాలి. ఆమెన్. వినాలి, విధేయత చూపించాలి. ఇది దేవుని చిత్తం మన పట్ల. కాబట్టి ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని స్వరముని నేను వినాలి. ఎంతమందికి ఇష్టం ఉందండి దేవుని స్వరం వినాలి అంటే? అందరూ చేతులు ఎత్తారు. ఎత్తకండి. ఎత్తినంత మాత్రాన్ని మీరు వినరు కాబట్టే ఎత్తొద్దు అంటున్నాను. మీరు ఒక నిర్ణయం తీసుకొని శ్రద్ధతో పని చేసినప్పుడే, అది చూపిస్తాను నేను ఏం చేయాలి అనేది. శ్రద్ధతో పని చేసినప్పుడే, శ్రద్ధతో వెతికినప్పుడే నువ్వు ఆ స్వరాన్ని వినగలవు, ఆయన నడిపింపు నువ్వు గ్రహించగలవు. చూడండి, ఐగుప్తులోంచి దేవుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే స్థలానికి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికండి? పాలు తేనెలు ప్రవహించే స్థలం. మనం ఏం చెప్పాము? పాలు తేనెలు ప్రవహించే స్థలానికి వెళ్ళడానికి అప్పుడే మనుషులు ఒక మార్గం వేశారంట. ఆ మార్గాన్ని పోతే 11 రోజుల్లో చేరతారు. కానీ దేవుడు ఆ మార్గాన్ని తీసుకోలేదు. 40 సంవత్సరాలు పట్టే మార్గం తీసుకెళ్ళాడు. ఎట్లాంటి స్థలంకి తీసుకెళ్ళాడండి? ఎడారిలోంచి తీసుకెళ్ళాడు, అరణ్యంలోంచి. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా వినండి. పాలు తేనెలు ప్రవహించే స్థానానికి వెళ్ళాలంటే పాములు తేళ్లున్న స్థలం ద్వారానే ప్రవేశించాలి. హల్లెలూయా. వేరే మార్గం లేదు. పాములను తేళ్లను జయించినప్పుడే పాలు తేనెలు ప్రవహించే స్థలానికి నువ్వు అర్హుడు అవుతావు. వాటిని ఓడించినప్పుడే. ఆమెన్. దేవుడు నడిపించేటప్పుడు తన అద్భుతమైనటువంటి సూచనల ద్వారా నడిపించాడు వారిని. దినములో ఒక మేఘపు స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా వారితో ఉండి, ఎప్పుడు ఆ స్తంభము కదులుతుందో అప్పుడు వీరు కదలాల్సి వచ్చింది. ఎందుకన్నా వెనకని చేస్తే ఆ ఎడారిలో ఉన్నటువంటి విరుద్ధమైన శక్తులు, సాతాను శక్తులు, పాములు తేళ్లు వాళ్ళని కుట్టి చంపేస్తాయి.
దేవుని నడిపింపుకు నువ్వు లోబడకపోతే లోకములో ఉన్నటువంటి కష్టాలు, సాతాను యొక్క పన్నాగములు, సాతాను యొక్క ఎదురింపులు నిన్ను నాశనం చేస్తాయి. ఎంతవరకైతే ఆ మేఘము కింద ఉన్నారో ఆ మేఘము వాన్ని కప్పింది. హల్లెలూయా. దేవుని స్వరము ఎప్పుడైతే విని నువ్వు నడుస్తావో నీ చుట్టూ ఒక కవచం ఉంటుంది. ఈ కంచె ఉన్నంత కాలము సాతాను ముట్టలేడు. యోబు గురించి ఏమన్నాడండి? అయ్యా యోబుని చూసావా అన్నాడు దేవుడు. చూశాను అన్నాడు. నేను ముట్టలేనండి. ఎందుకు? నువ్వు చుట్టూ కంచేసావు అన్నాడు. హల్లెలూయా. దేవుని కంచె మన చుట్టూ ఉండాలంటే దేవుని స్వరానికి లోబడి విధేయతతో నడవాలి. ఆ కంచె ఉంటే ఎంత బలమైన శక్తివంతమైన సాతానైనా, ఎంత బలమైన భూత వైద్యుడైనా నీ దగ్గరికి రాలేడు. వస్తే వణికి గడగడలాడి చనిపోతాడు. హల్లెలూయా. ఒక సిస్టర్ మరి 12 సంవత్సరాలుగా తన మరి వెనుపూస దగ్గర మరి నొప్పితో బాధపడుతూ ఉన్నారు. తన మరి మన ఆరాధనకు వచ్చినప్పుడు పాస్టర్ రాజు గారు తన పరిస్థితిని గురించి ఒక మాట విడుదల చేశారు. ఎవరైతే మరి నడుము భాగంలో మరి నొప్పితో సమస్యతో బాధపడుతున్నారో వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారు అని చెప్పి ఆ మాటను స్వీకరించిన సహోదరి మరి 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆ స్థితి నుంచి సంపూర్ణ విడుదల పొందుకున్నారు. మరి ఏ విధమైన నొప్పి లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుని మన మధ్యలో స్తుతిస్తున్నారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడాల్సింది నువ్వు కాదు, సాతాను. ఏం చెప్పానండి? మీ పేరు ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథం. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నంత మాత్రాన సంతోషించకు. నీ నామము పరలోక రాజ్యంలోనే తెలియకూడదు. నీ నామము నరకంలో కూడా తెలిసి ఉండాలి. నీ పేరు నరకంలో పాటలాడితే గజగజం వనకాలి. ఏమన్నారు? యేసయ్య తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవడివి అన్నారు. ఆమేన్. అంటే నరకంలో యేసయ్య పేరు తెలుసు, పౌలు పేరు తెలుసు, నువ్వెవడివి? నేను స్కీవా కొడుకుని. అయితే ఏంటి? ఆమేన్. మాకు నువ్వంటే భయమే లేదన్నారు. హల్లెలూయా. నీ పేరు చెప్తేనే గడగడ వనకాలంటే నువ్వు దేవునికి లోబడాలి. శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ చేత అన్నాడు దేవుడు. ఆమేన్. ఆయన ఆత్మకు లోబడు, ఆయన ఆత్మలో నడిపింపుకు లోబడు, నడువు. చూడు దేవుని యొక్క కంచె నీ చుట్టూ నడిపిస్తూ వచ్చాడు దేవుడు. వీడిని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. పాలు తేనెలు ప్రవహించే స్థలాన్ని. అందుకే మనము ఎప్పుడైనా జీవితంలో జయించాలి అని మన దృష్టి ఉంటే, మన ఆశ ఉన్నట్టయితే, దేవుని గురించి వాక్యంలో ఏముంది తెలుసా? హీ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుండి అంతం నెరిగిన వాడు. ఆది నుంచే అంతము నెరిగిన వాడు దేవుడు. హల్లెలూయా. నీ అంతము దేవునికి తెలుసు. అంటే ఆయనకి నీ మార్గము కూడా తెలుసు. కాబట్టి నేను ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాను. డోంట్ డిటర్మిన్ యువర్ డెస్టినీ, డిస్కవర్ యువర్ డెస్టినీ. నీ గమ్యమును నీవు తీర్మానించుకోకూడదు, కానీ కనుగొనాలి. ఆమేన్. ఆమేన్. నీ గమ్యాన్ని నీవు తీర్మానించకూడదు, నువ్వు కనుగోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు అకస్మాత్తుగా ప్రమాదవశాత్తున ఈ దేశంలో ఈ సమయంలో సృష్టించబడలేదు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టే నిన్ను ఇక్కడ ఈ సమయంలో సృష్టించాడు. ఎందుకు? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది నీ జీవితం పట్ల. నీ ద్వారా ఆయన గణపరచబడాలని ఆశిస్తున్నాడు. నీ ద్వారా అనేక విషయాలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. నువ్వు చేసే విషయాల్ని బట్టి నువ్వు సంతృప్తి నుండి, సంతోషం నుండి దేవుని గణపరుస్తూ ఉండడానికే దేవుడు నీకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారంగా నువ్వు నడిచినప్పుడే నువ్వు నిజమైన సంతోషాన్ని, నిజమైన అభివృద్ధిని, నిజమైన సంతృప్తిని నువ్వు అనుభవించగలవు. నీ స్నేహితులందరూ వ్యాపారంలో ఉన్నారు, నీ కుటుంబీకులందరూ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి నువ్వు వ్యాపారస్తుడు అవ్వాల్సిన అవసరత లేదు. దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడేమో. హల్లెలూయా. దేవా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఏమి చేయాలని ఉద్దేశించి, ఏ ఉద్దేశంతో నాకు జన్మనిచ్చావు నాకు తెలియపరచు ప్రభువా. దానికి నువ్వు సిద్ధపడు. ఇటీవల బోధిస్తూ ఒక దగ్గర నేనేమన్నా తెలుసా? మా కుటుంబంలో మా తండ్రి సైడ్ అయినా, మా తల్లి సైడ్ అయినా
ఎవరు కూడా సేవలో లేరు. మా నాన్నగారు ఇంజనీరు, మా తాత డాక్టర్. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, కానీ దేవుని ఉద్దేశం వేరు. దేవునికి స్తోత్రము, యవ్వన కాలంలోనే నేను కనుగోగన్నాను దేవుని యొక్క పిలుపు నా జీవితం మీద. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను జీవితంలో ఆనందిస్తున్నాను, సంతోషంతో బ్రతుకుతున్నాను. కరువు నన్ను ముట్టలేదు. మీకు ఓ విషయం చెప్పండి, ఐఎమ్ రిసెషన్ ప్రూఫ్. ఐఎమ్ రిసెషన్ ప్రూఫ్. గుర్తుందా నేనేం చెప్పాను? ఐ అండ్ పావర్టీ ఆర్ డివోర్స్డ్. పేదరికానికి నాకు సంబంధమే లేదు. వచ్చినా నన్ను చూసి పారిపోవాల్సిందే. హల్లెలూయా. ఐఎమ్ డివోర్స్డ్ ఫ్రెండ్. I have news for you, and I'm telling the devil too. He can't come close to me. Amen. Hallelujah. దేవుని నడిపింపుకు లోబడ్డప్పుడు కరువు కాదు కదా, లేమి కాదు కదా, ఏది కూడా నిన్ను ముట్టలేదు. ముందు నుంచే నీ అంతము తెలుసు కాబట్టే జ్ఞానం ఉన్నట్టయితే నీ జీవితమును ఆయన చేతికి అప్పచెప్పు. దేవా, నువ్వు నన్ను నడిపించు, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థించు. అని ఇప్పుడు ఏం చేయాలి? ఆయన స్వరము వినడానికి గోజాడాలి, కాంక్షించాలి. ఏం చేయాలో అది చేయడం నేర్చుకోవాలి. వినండి, ఈ స్వరమును మనం వినాలన్నా, ఆయన నడిపింపులు మనం తెలుసుకోవాలన్నా మనము ఆత్మవశులై ఉండాలి. ఏమై ఉండాలండి? ఆత్మవశులై ఉండాలి. అంటే ఆత్మలో, స్పిరిట్లో సెన్సిటివ్గా ఉండాలి, మెలకువగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఆత్మ పురుషుడు చురుకుగా ఉండి మెలకువగా ఉండాలి. ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో? ఆన్ ద లార్డ్స్ డే, ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా స్వరమును విన్నాను అన్నాడు. అంటే తను ఒక ప్రత్యేకముగా తన్ను తాను సిద్ధపరచుకొని ఆత్మలో బలపరుచుకున్నందుకు ఆ స్వరమును వినగలిగాడు. దేవుడు స్వరము వినాలనే ఆశ మీ హృదయంలో ఉంటే మీ ఆత్మ గురించి మీరు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క నడిపింపు ఆత్మవశమైనటువంటి నడిపింపు కాబట్టి ఆత్మలో ఉన్నవారే దానిని పొందగలరు. నువ్వు ఎంత ఆత్మలో కట్టుబడతావో, కట్టుకుంటావో నిన్ను, అంత ఖచ్చితంగా నువ్వు దేవుని స్వరమును వినగలవు. గమనించండి జనులారా, దేవుడు మనతో సంభాషించినప్పుడు మన ఆత్మతో సంభాషిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక ఆత్మ కాబట్టి. నీవు కూడా ఒక ఆత్మ, నీకు ప్రాణం ఉంది, నువ్వు శరీరంలో ఉన్నావు. అంటే యు ఆర్ అ స్పిరిట్, యు హ్యావ్ అ సోల్ అండ్ యు లివ్ ఇన్ అ బాడీ. బట్ యు ఆర్ ఏ స్పిరిట్, యు డోంట్ హ్యావ్ అ స్పిరిట్. ఆత్మవి, నువ్వు ఆత్మ లేదు, నీకు ఆత్మ కలిగి లేవు. నీవు ఆత్మవి, నీకో మనస్సు ఉంది, నీకో శరీరము దాని మీద ఉంది. ఆమేన్. నువ్వు ప్రాముఖ్యముగా సృష్టించబడ్డప్పుడు దేవుని రూపములో సృష్టించబడ్డావు. దేవుడు ఆత్మ, నీవు కూడా ఒక ఆత్మే. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడాలన్నప్పుడు ఆయన ఆత్మతో, మన ఆత్మతో, ఆ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో మాట్లాడతాడు, సంభాషిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మనము దేవుని పిల్లలమని. ఆత్మ తానే మన ఆత్మతో, అంటే దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు, అంటే తెలియపరుస్తున్నాడు. చెవికి, ఈ బాహ్యపు చెవికి వినే స్వరము కాదది. దాన్ని ఇంగ్లీష్లో ఇంప్రెస్ అంటాం. ఒక ప్రేరేపణ, ఒక నోయింగ్ అంటారు దాన్ని, గ్రహించడం. అది వినండి. యేసు ప్రభు గురించి ఆయన బాప్తిస్మం పొందినప్పుడు యోర్దాను నదిలో నీటి నుంచి బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు.
నింపబడినటువంటి యేసయ్య గురించి తండ్రి మాట్లాడుతూ, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం కానీ లూకా సువార్త 4కి వెళ్ళినా ఏమని చదువుతామంటే, ఆత్మ ఆయనని అరణ్యములోకి నడిపించను అని ఉంది. ఎడారిలోకి, విల్డర్నెస్. ఇంగ్లీష్లో చాలా ఇంట్రెస్టింగ్ పదాలు వాడబడ్డాయి. ద స్పిరిట్ లెడ్ అని ఒక దగ్గర ఉంది, ఇంకో దగ్గర ద స్పిరిట్ అర్జ్డ్ హిమ్ అని ఉంది. అంటే స్వరము వినలేదు యేసయ్య, ఒక ఒత్తిడి, ఒక నడిపింపు, ఒక గ్రహించాడు. ఏమి గ్రహిస్తున్నాడు? ఇది పరిశుద్ధాత్మ నడిపించే విధానము అని. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు ఆయన లోబడి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోకి వెళ్ళాడు, శోధించబడడానికి. చూడండి, అలాగా దేవుడు మనల్ని ఒక్కోసారి మనం స్వరం వింటాము, లేకపోతే ఒక్కోసారి ఇటువంటి గ్రహిస్తాం. ఇంగ్లీష్లో ఏమంటాం మనం? టు నో, టు అర్జ్, టు బి లెడ్, టు డిసర్న్. ఇవన్నీ రకరకాల పదాలు. ఇవన్నీ అర్థమవుతే మీకు బాగా గ్రహించగలరు. ఈ రకంగా దేవుడు మనల్ని నడిపిస్తాడని. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలంటే నీవు నీ ఆత్మలో చురుకుగా మెలకుగా ఉండాలి. కాబట్టి ఆత్మలో చురుకుగా మెలకుగా జీవిస్తున్నటువంటి వారే దేవుని యొక్క ప్రణాళికను పొందగలరు. యోహాను సువార్త 4:24 ఒకసారి చూద్దాం. దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అంటే భావోద్రేకాలతో అని అంటం లేదు. భావోద్రేకాలు ఉండడం మంచిదే, చాలా మంచిది. చాలా మన ఉద్రేకం చూపించవచ్చు, దేవునికి తప్పేమీ లేదు. కానీ ముఖ్యముగా ఆయన ఇంప్రెస్ అయ్యేది మన నాట్యంతో కాదు. ఆ నాట్యం కూడా హృదయంలోంచి రావాలి, ఆ చప్పట్లు కూడా హృదయంలోంచి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అందరు చప్పట్లు కొడుతున్నారు, మనం కూడా చప్పట్లు కొడితే అది వ్యర్థం. అందరూ దుంకుతున్నారని చెప్పి నువ్వు దుంకితే అది వ్యర్థం. నీ హృదయంలోంచి రావాలి అది. ఈ యొక్క ఆరాధన ఎక్కడి నుంచి రావాలి? హృదయంలోంచి, నీ ఆత్మలోంచి రావాలి. ఎందుకు? దేవుడు ఆత్మ కాబట్టి. అదే దేవుడు స్వీకరించగలడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీరము మూలముగా జన్మించినది శరీరము, శరీరము. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ్యున్నది. హల్లెలూయా. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయ్యున్నది. గమనించండి, 3వ అధ్యాయం యోహానులో రాత్రి వేళ నికోదేము, బాగా చదువుకున్నటువంటి వాడు, ఠోరా అంతా బాగా తెలుసు, దాన్ని బోధిస్తాడు ప్రతి వారం. అటువంటి వ్యక్తి యేసయ్యతో సంభాషిస్తున్నప్పుడు యేసయ్య ఆత్మ విషయములు మాట్లాడినప్పుడు ఆయనకి ఏమీ అర్థం కాదు. ఆయన అంటాడు, అంటే నువ్వేం బోధిస్తున్నావయ్యా? మళ్ళీ నేను మా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ రావాలా నేను బయటికి అన్నాడు. చూసారా, సహజముగా ఉన్న వ్యక్తికి ఆత్మ విషయాలు అర్థము కావు. ఆత్మలో మరణించిన స్థితిలో నువ్వు ఉంటే ఆత్మ విషయాలు నీకు బుద్ధిహీనతగా అనిపిస్తాయి, వ్యర్థముగా అనిపిస్తాయి. అది నమ్మలేవు, దాన్ని నువ్వు స్వీకరించలేవు. కాబట్టే ప్రాముఖ్యంగా ఈ దేవుని చేత నడిపించబడాలని ఆశ ఉన్నట్టయితే నీ ఆత్మ తిరిగి జన్మించాలి. ఎందుకు? ప్రతి మానవుని యొక్క ఆత్మ మరణించిన స్థితిలో ఉంది పాపమును బట్టి.
ఆమె చెప్పండి. నీవు చేసే కార్యములు, నీవు చేసే నీతి పనులు, నీవు చేసే దానక్రియలు ఏవి కూడా నీ ఆత్మకు సంబంధించినవి కావు. అవి ఏవి కూడా నీ ఆత్మకి మరి సృష్టించవు, లేకపోతే నీ ఆత్మకి తిరిగి మెలకు కలిగించవు. చనిపోయిన స్థితిలో ఉంది నీ ఆత్మ. ఈ ఆత్మ తిరిగి జన్మించాలంటే యేసయ్య ద్వారా, ఒక్కడి ద్వారానే అవుతుంది. హల్లెలూయా. మతము ద్వారా అవ్వదు, ఏ వ్యక్తి ద్వారా అవ్వదు, ఏ నాయకుడి ద్వారా అవ్వదు, ఏ గురువు ద్వారా కూడా కాదు. యేసయ్య ఒక్కడే. ఆయన కార్చిన రక్తములో మన పాపములు కడిగే శక్తి ఉంది. ఆయన నా కొరకు మరణించి పాతి పెట్టబడి 3వ దినమున లేచాడని నా నోటితో ఒప్పుకొని నా హృదయంలో నమ్మిన ఎడల నేను తిరిగి జన్మించాను. హల్లెలూయా. నూతనముగా పరిశుద్ధాత్ముడు నాలో ఒక సృష్టి క్రియను జరిగిస్తాడు. దాని వలన నేను ఆత్మలో తిరిగి జన్మించిన వానిగా తయారవుతాను. ఇప్పుడు నేను దేవుని స్వరం వినడానికి అర్హుడనవుతాను. ఆమె చెప్పాలి. హల్లెలూయా. మరి అనేక మంది మాకు వ్రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా. ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వదించబడుతున్నామని మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యము తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వదించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వదించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా, లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు, మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో, ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడి నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.